Good afternoon, everyone. My name is Achyuta Rao, and I am the founder for the Ester Society. And in this Ester Society, మాకు 3 పిల్లర్స్ ఉంటాయి, 3 సర్వీసెస్ చేస్తాము. ఒకటి పీపుల్, అంటే ప్రతి మనిషికి ఏదో ఒక ఉద్యోగం చేయాలనుకుంటాడు. దానికోసం మేము చేసే ప్రయత్నం ట్రైనింగ్ ఇస్తాము. రెండోది ఉద్యోగంతో పాటు కొంతమందికి ఉద్యోగాలు క్రియేట్ చేయాలి, ఒక ఆంటర్‌ప్రెన్యూర్ కావాలి అనుకుంటారు. దాని తర్వాత వి టీచ్ దెమ్ ది రెస్పాన్సిబిలిటీ అబౌట్ ప్లానెట్. రెండో పి ఏంటంటే ప్లానెట్ ప్రతి సంవత్సరం మనం ప్లానెట్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి. మేము ఈ మూమెంట్ ఇన్ 2014లో స్టార్ట్ చేసాము. ప్రతి సంవత్సరం అట్లీస్ట్ మినిమం ఒక 1 lakh చెట్లు మేము పెడతాం. ప్రతి ఊరికి వెళ్ళి ప్రతి డిఫరెంట్ గ్రామాల్లో మేము ఎంకరేజ్ చేస్తాం. కానీ డ్యూ టు ద కరోనా దిస్ ఇయర్ వి స్టార్టెడ్ ఇన్ June 5th and at least South India we wanted to plant more than 10,000 plants. So ఎందుకంటే June 5th is the World Environment Day, కాబట్టి దాన్ని ఆధారం చేసుకొని ప్రతి ఇయర్ we start from one location. This year we started from Hosur and then we wanted to come తమిళనాడు నుంచి ప్రారంభించాము. మరి ఈరోజు ఈ గ్రామంలో ఆంధ్రాని క్రాస్ అవుతూ మరి ఇక్కడ మేము టీంని కలవడం జరిగింది. ప్రతి రాష్ట్రంలో అంటే 4 రాష్ట్రాలు కలిపి ఒక 10,000 మొక్కలు, ఈ మొక్కలు చెప్పడం వల్ల మరి ఇక్కడ క్యాప్షన్ చూశారు, 1 citizen 1 plant. అంటే ప్రతి ఒక్క సిటిజన్, ఎందుకంటే దురదృష్టం ఏంటంటే దేవుడు మనకు గాలి నీరు ఫ్రీగా ఇచ్చాడు, కానీ ఇప్పుడు ఆ 2 ఖరీదు పెట్టి కొనుక్కుంటున్నాం, ఎంతో వేలు లక్షలు దాని మీద పోస్తున్నాం. కానీ దేవుడు మళ్ళీ ఒకసారి ఈ కరోనా ద్వారా మనకి ఏం రిమైండర్ చేశారంటే మన ఇంట్లో మన మొక్కలు పెట్టుకోవడం వల్ల మనకు ఆక్సిజన్ ఫ్రీగా దొరుకుతుంది, మన వాటర్ కూడా గ్రౌండ్ లెవెల్లో పెరుగుతుంది. కాబట్టి ప్రతి సిటిజన్, నాట్ ఓన్లీ రైతు కాదు, రైతు తప్పకుండా చేయాలి. ఎందుకంటే పూర్వము మా ఇంట్లో మేము ఎలా ఉండేవాళ్ళం అంటే ఒక 25% కేవలం పశువుల కోసం చెట్లు పెంచేవాళ్ళం, వాటి కోసం ఆహారం కోసం చేసేవాళ్ళం. అండ్ ఆవుల కోసం సపరేట్, మరి గుర్రాల కోసం సపరేట్, రాజుల కోసం, అలా ప్రతి దానికి సపరేట్గా మనం గ్రీనరీ అనేది ఎప్పుడు మన భూమి ఓపెన్ ల్యాండ్ లేకుండా ఉండేది. ఓపెన్ ల్యాండ్ ఉండడం వల్ల మన కార్బన్ డైఆక్సైడ్ వచ్చి మన హెల్త్ కూడా ఖరాబ్ అవుతుంది. ఈరోజు పరిస్థితి ఏంటంటే అన్నం పెడుతున్న రైతు ఆకలితో చనిపోవడం చూస్తున్నాం. అది ఎంత బాధాకరమైన విషయం. కాబట్టి రైతుకి మనము అందరం ఫ్రెండ్స్ ఆఫ్ ఫార్మర్ అని ప్రతి సంవత్సరం మనం దానికోసం పరిగెడతాం. సో అన్నం పెడుతున్న రైతు కోసం మన యొక్క వంతు మనం ప్రతి సిటిజన్ మరి అన్నదాత కోసం ఆత్మీయ పరుగు అనే పరుగు మేము ప్రతి సంవత్సరం చేస్తాం. సో దానికంటే ముందు ఈ రైతుకి మనం మన పూర్వ రైతులు ఎలా చేశారు, ఇప్పుడేం కోల్పోయామనే విషయాన్ని రిమైండ్ చేస్తూ ప్రతి ఇంట్లో నేను పెరిగేటప్పుడు మనకు లాంగ్ టర్మ్ అంటే ప్రతి సంవత్సరం మనం సీజన్ ఫ్రూట్స్ తినేవాళ్ళం, దాన్ని లాంగ్ టర్మ్ ఫ్రూట్స్ అని మేము అందరికీ ప్రతి ఇంట్లో కంపల్సరీ మనం తినే ఫ్రూట్ ట్రీ ఉండాలని లాంగ్ టర్మ్ ట్రీస్ ఇస్తున్నాం. అంతేకాకుండా షార్ట్ టర్మ్ అంటే మోనోక్రాప్ వల్ల ఇప్పుడు ఏమవుతుందంటే కేవలం మనం పరుగు పందెంలో పరిగెత్తుతున్నాం, కానీ ఆ మోనోక్రాప్ వల్ల మన యొక్క సాయిల్ దెబ్బతింటుంది. కాబట్టి ఈ క్రాప్ రొటేషన్ షార్ట్ టర్మ్ ఇవ్వడం వల్ల మరి ప్రతి ఇంట్లో ఆరోగ్యంగా మరి గ్రీన్ ప్రొడ్యూస్ చేస్తారు. అంతేకాకుండా వారి యొక్క కూరగాయలు అట్లీస్ట్ రైతు తన ఇంట్లో తను కూడా బయట కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రతి ఇంట్లో మేము షార్ట్ టర్మ్ ప్లాంట్స్ ఇస్తాం. అంతేకాకుండా మెడిసినల్ ప్లాంట్స్ ఎందుకు అంటే బేసికల్గా మనం పూజ కోసం కొన్ని వాడుకుంటాము, మన యొక్క ఆరోగ్యం కోసం మనం వాడుకుంటాము. కాబట్టి మనకు కావాల్సిన వస్తువులు మన ఇంట్లోనే ఎందుకు చేసుకోకూడదు అనే ఉద్దేశంతో మేము మరి మెడిసినల్ ప్లాంట్స్ కూడా ఇస్తున్నాం. అంతేకాకుండా లైవ్ స్టాక్ అంటే కొన్ని గ్రామాల్లో అంటే ప్రతి రైతుకి లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్, లైవ్ స్టాక్ ఈ 3 ఉన్నప్పుడే సరైన రైతు అని మనం మనకు చెప్పవచ్చు. ఎందుకంటే ఈ 3 కలిసినప్పుడే మనం వ్యవసాయము అంటే ఒకదానికి ఒకటి తోడు. మనం ఏం చేస్తున్నాం, ఇంగ్లీష్లో కూడా మనం ప్రతి దానికి ఒక సింగిల్ పదం ఉంటుంది, కానీ మరి కేవలం అగ్రికి మాత్రమే దాన్ని విడదీస్తే అగ్రికల్చర్ అంటే ఇట్స్ అన్ ఈకోసిస్టమ్. అంటే మనం అందరం కలిసి ఉండడం అనేది వ్యవసాయం ద్వారా మనం చూస్తాం. ఒక పురుగుకి ఇంకో పురుగు తోడవుతుంది, ఇంకో చెట్టుకి ఇంకో ఆహారం తోడవుతుంది. అలానే నాన్ వెజ్ పెస్ట్ అంటే ఎన్పికే డిపెండెంట్ పెస్ట్ ఉంటాయి, తర్వాత వాటికి కావాల్సిన, అలా వ్యవసాయం అనేది ఒక తోటి సహాయం. అంతేకాకుండా ఒంటరి పోరాటం చేయలేని రైతు కోసం మనం ఇది మళ్ళీ తిరిగి గుర్తు చేద్దాం. ప్రతి ఒక్కరం వెళ్ళి ఒక మంచి స్నేహితుడిగా రైతులతో నిల్చుందాం.
అంతేకాకుండా మరి ఈ సిస్టమ్ని మల్టీ క్రాప్ న్యాచురల్ ఫార్మింగ్ అంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అని మనం ఇండియాలో చాలా పేర్లు పెట్టుకున్నాం. అగ్నిహోత్ర అని, వేదిక్ ఫార్మింగ్ అని. కానీ ఇట్స్ న్యాచురల్ ఫార్మింగ్ అంటే మన ఇంట్లో చేసే ప్రతి వస్తువు పూజతో సహా జపాలతో సహా మన వ్యవసాయానికి ఎంతో ఉపయోగపడుతుంది అనే విషయాన్ని తిరిగి మనం గుర్తు చేసుకుందాం మనం. అంతేకాకుండా తిరిగి మన రైతుకు గుర్తు చేస్తూ పిల్లర్ నెంబర్ 3 ఈ యొక్క న్యాచురల్ ఫార్మింగ్లో ప్రపంచంలో మొత్తం ఒక 12 పద్ధతులు 12 పేర్లతోని మనం చూస్తాం. ప్రపంచంలో ఒక మొదటి పేరు మామూలుగా జెన్ అంటాం, గ్లోబల్ ఈకో విలేజ్. అంటే ఏంటంటే వాళ్ళు ఏది కూడా మన ఇండియాలో ఆల్రెడీ ఆ లెవెల్లో మన భారతదేశం ఆల్రెడీ ఆ పరుగు పందెంలో కూడా నెంబర్ 1గా ఓర్విల్ విలేజ్ ఒకటి, తర్వాత గోర్ధన్ విలేజ్ ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు రన్ చేస్తున్నది. ఇలాంటిది న్యాచురల్ ప్రాక్టీస్ ఆల్రెడీ వీఆర్ యాక్చువల్లీ ప్రాక్టీసింగ్ ద వరల్డ్ బెంచ్ మార్క్. ద సెకండ్ మెథడ్ నార్మల్గా ఏంటంటే మనం ఏం చేస్తామంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అంటాం. ఇంటిగ్రేటెడ్ అంటే కన్జ్యూమర్ సపోర్టెడ్ అగ్రికల్చర్. అంటే కన్జ్యూమర్స్ వచ్చి ఒక స్నేహితులుగా అమెరికా అలాంటి దేశాల్లో ఒక మంచి స్నేహితులుగా ఫార్మర్తో పనిచేస్తారు. కాబట్టి ఆ రీతిగా కూడా మన యొక్క ఇండియాలో ఆల్రెడీ డాక్టర్ మురళీధరన్ ఆచార్య గారు అనేక కొన్ని వేల విలేజెస్లో ఆ మోడల్ ఇంప్లిమెంట్ చేసి, అంతేకాకుండా మూడో మెథడ్ ఏంటంటే మనము ఆర్గానిక్ ఫార్మింగ్ అంటాం. ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా మరి యూ కెన్ సీ సో మెనీ అంటే మోస్ట్ ఆఫ్ ది అంటే దీస్ డేస్ ఆఫ్టర్ ది కరోనా, బిఫోర్ కరోనా ఆర్ ఆఫ్టర్ కరోనా దిస్ అవేర్నెస్ అంటే చాలా పెరిగిపోయింది. ఫార్మర్స్ అందరూ కూడా ఐటీలో పనిచేసే వాళ్ళు కూడా తిరిగి తన ఇంటికి వెళ్ళి మరి ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. ఇట్స్ ఎ గుడ్ న్యూస్. మనము చాలా ఇంప్రూవ్ అవుతున్నాం. మనం ఇంతకాలం మనం మన యొక్క నేచర్ని దోచుకున్నాం. మన పిల్లలకి ఏం లేకుండా మనమే మొత్తం తినేస్తున్నాం. మనం అన్ని చెట్లు కొట్టేస్తున్నాం. ఆహారం కోసం మనం సాయిల్ని ఒక హెల్త్ని స్పాయిల్ చేస్తున్నాం, కిల్ చేస్తున్నాం. ఇప్పుడు మనకు కావాల్సిన 3 ఎలిమెంట్స్ మరి రైతుకు కావాల్సిన ఎలిమెంట్స్ ఏంటంటే గాలి, నీరు అండ్ అంటే స్వచ్ఛమైన నీరు, మరి గాలి, తర్వాత ఒక సాయిల్. ఈ మూడిటికి లైఫ్ అనేది లేకపోతే మనం వ్యవసాయం చేయలేం. మనం అందరం కలిసి తిరిగి మరి ఒక భూమిలో జీవం తీసుకొద్దాం. ఈ మొక్కలు నాటడం వల్ల మనం నీరుని కూడా ఒక వాటర్ లెవెల్ బెల్ట్స్ పెంచగలం. అంతేకాకుండా వాతావరణ కాలుష్యతాన్ని కూడా మనం ఆక్సిజన్ దేవుడు మళ్ళీ ఏ రీతిగా అయితే సృష్టిలో మనకు ఆక్సిజన్ ఫ్రీగా ఇచ్చారో మరి ప్రతి ప్లాంట్ మనకు ఫ్రీగా ఆక్సిజన్ ఇస్తుంది. కాబట్టి మరి ప్రతి ఒక్కరు ప్లాంటింగ్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో ఆ రీతిగా మన ప్రపంచంలో ఆర్గానిక్ ఫార్మ్, దాని తర్వాత మన ఒక ఇండియాలో ZBNF జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అని కూడా ఒక మెథడ్ మరి మీకు తెలుసు అందరికీ. అది కూడా ఒక ప్రొఫెసరు చాలా చక్కగా అనేకులకు ప్రోత్సహించి అనేకులు దాన్ని ప్రాక్టీస్ చేయడం చేస్తున్నాం. అలా మనకు CSA కన్జ్యూమర్ సపోర్టెడ్ అగ్రికల్చర్ మరి రామానుజులు అట్లా అనేక మెథడ్స్. అంతేకాకుండా ఇప్పుడు గుజరాత్లో ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఎలా చేస్తున్నామో ఇప్పుడు మనం వేదిక్ ఫార్మింగ్ కోసం సర్టిఫికేషన్ ప్రాసెస్ కూడా మన భారతదేశంలో మరి ముందుకు జరుగుతుంది. దీస్ ఆర్ ఆల్ వెరీ గుడ్ న్యూస్ దట్ వీఆర్ ప్రోగ్రెసింగ్. అంటే మనము నిజంగా కూడా ఎదుగుతున్నాం, వాతావరణానికి దగ్గర అవుతున్నాం. ఇంకా మీరు ఇది ఒక మూమెంట్గా దీన్ని ముందు తీసుకెళ్ళాలి. మరి అగ్నిహోత్రం అంటాం. అగ్నిహోత్రం అంటే మనం ఇంట్లో పిడికిల్ మనం చేసి మన ఇంట్లో ఉన్న పేడతో చేసిన పిడికిలతోటి మనం ఆ యొక్క హోమం చేసినట్లయితే మన యొక్క వాతావరణం చుట్టుపక్కల ఉన్న ఆరోగ్యాలు, మన పిల్లల ఆరోగ్యాలు బాగుంటాయి. ఆ రీతిగా కూడా మరి అనేక మంది ఫార్మర్స్ ఈ రోజుల్లో దాన్ని ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. సో ఇంటిగ్రల్ ఫార్మ్ అని మనం అంటాం మన భారతదేశం పద్ధతి ప్రకారం. బికాజ్ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అనేది ఇంగ్లీష్ పద్ధతి కాబట్టి మన ఇంటిగ్రల్ ఫార్మ్ అదొక పద్ధతి. ఆ రీతిగా మనం 1 నుంచి 12 పేర్లతో మనం అనేక విధాలుగా మనం న్యాచురల్ ఫార్మింగ్, పర్మాకల్చర్ అంటే కూడా భూమికి తిరిగి ఎందుకంటే వాతావరణం దేవుడు ఇస్తాడు, భూమి తన యొక్క జీవం ఇస్తుంది కాబట్టి అన్ని ఆటోమేటిక్గా చేసుకుంటుందని అలాంటి పర్మాకల్చర్ కూడా మరి మన ఇండియాలో ద బెస్ట్ 200 acresలో హైదరాబాద్ దగ్గర ఒక పెద్ద సెంటర్ మన ఇండియాలో డెవలప్ చేశారు. అంటే యూ నేమ్ ది యాక్టివిటీ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ ద వరల్డ్, వాట్ ఎవర్ ద నేమ్, అది ఏదైనా పేరు అయి ఉండొచ్చు. మన భారతదేశంలో మన రైతులు దాన్ని చేస్తూ ఆల్రెడీ డెమాన్స్ట్రేట్ చేస్తున్నారు. ఇది ఒక మంచి న్యూస్. కాబట్టి మనమందరం ఆ పరుగు పందెంలో అందరం పరిగెడుతున్నాం. కానీ ఇంకా అనేకులకు మన పిల్లలకి ఒక లైఫ్ స్టైల్ హ్యాబిట్గా దాన్ని కావాలనేది మా ఉద్దేశం. ఈ ప్లానెట్ అంటే మనము ఇట్స్ ఎ స్మాల్ జెంటిల్ రిమైండర్ టు ఎవ్రీ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. It is you have to, because in your lifetime if you are able to consume 100 trees, you are supposed to plant at least 200 trees.
But now I request at least you start with you as a one plant, and if you can make it habit of every year, at least you can start increasing. That will always gives you back. అది ఆటోమేటిక్గా మీకు తెలియకుండా మీరు చనిపోయే లోపు దేవుడు ఇచ్చిన ఆయుష్ ప్రకారం అన్ని సంవత్సరాలు కనీసం 2 పెడితే దేవుడు ఒక 40 చెట్లు పెట్టడానికి అవకాశం ఇస్తాడు. కాబట్టి ఈ యొక్క ఉద్దేశాన్ని మీరు అర్థం చేసుకొని ఈకో సిస్టమ్ని మనమే రిపేర్ చేసుకోవాలి. ఇది మన చేతిలో ఉంది, మనం చేయగలం. కాబట్టి మీరు తప్పకుండా ఈ యొక్క ఉద్యమంలో పాల్పొంది అందరూ దీన్ని పాటించాలని. సో ప్రతి ఒక్కరికి ఇదొక రిమైండర్. సృష్టి నుంచి ఒక కాల్. సృష్టి మనల్ని పిలుస్తుంది. ఎందుకంటే సృష్టికి మనం అవసరం లేదు, కానీ సృష్టి మనకు అవసరం. కాబట్టి ఈ సృష్టిని మనం కాపాడుకుందాం. మరి వ్యవసాయం ద్వారా మనం ఇంతవరకు ఎలా అయితే మనం మాట్లాడుకున్నామో, కలిసి ఉండుంటే కలుసు సుఖం అని తెలుగులో మన సామెత ఉంది. మరి కలిసి ఉండడం ద్వారానే ఈ వ్యవసాయం అనేది చక్కగా రైతు చేయగలడు. అలానే మనుషులు కూడా మన భారతదేశంలో ప్రతి చోట ఏదైనా ఒక డెవలప్మెంట్ జరగాలంటే మనందరికి తెలుసు, గవర్నమెంట్ గివ్ అంబాసిడర్ అనే నెట్వర్క్ పిల్లర్ మేము లాస్ట్ ఒక పిల్లర్ స్థాపించాము. దాని పేరే పార్ట్నర్షిప్. మొదటిగా పీపుల్ అని చెప్పాను, రెండోది ప్లానెట్ అని చెప్పాను, మూడోది పార్ట్నర్షిప్. ఈ పార్ట్నర్షిప్లో గవర్నమెంట్ వాళ్ళు, తర్వాత ఇండస్ట్రీ లీడర్స్ మన అందరికి తెలుసు, వాళ్ళు ఇప్పటికీ కూడా గవర్నమెంట్కి వాళ్ళు కంట్రోల్ చేస్తారని, అంటే గవర్నమెంట్కి వాళ్ళు కావాల్సిన సహాయం ఇస్తారు కాబట్టి, సొల్యూషన్స్ ఇస్తారు కాబట్టి ఇండస్ట్రీ సపోర్టు, సిఎస్ఆర్ సపోర్టు, తర్వాత స్వచ్ఛంద సంస్థలు కూడా ఎప్పుడు వేరే వాళ్ళ బావు కోసం పనిచేస్తాయి. కరెక్ట్, వాళ్ళు కూడా సాయం చేయాలనుకుంటారు. అలాగే వాలంటీర్స్, దాని తర్వాత ఎడ్యుకేటర్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. ఈ నలుగురు ఏకమైతే ఆ ఊరుకి ఇంకా ఎవరి సహాయం లేదు, మనమే ఆ ఊరిని బాగు చేసుకోవచ్చు. పార్ట్నర్షిప్ మోడల్లో మనం అందరం కలిసి కట్టిగా ఈ యొక్క పరిహారాన్ని మనం కాపాడుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. వెళ్ళలేని ప్లేసెస్కి మనం ఏం చేయొచ్చు అంటే, మరి ఎప్పుడన్నా మనం అకేషన్స్కి వెళ్ళినప్పుడు, కొండలకి మనం ఏదైనా వాకింగ్కి వెళ్ళినప్పుడు, సీడ్ బాల్స్ యూ కెన్ జస్ట్ త్రో, ఇట్ విల్ ఆల్సో క్రియేట్ ఎ ఫారెస్ట్. అండ్ మెనీ చిల్డ్రన్ నౌ వీఆర్ ఒక ఎన్వైరన్మెంట్ డే రోజు మనం కనీసం ఒక 20 బాల్స్ త్రో చేయడం, లేదా మీరు వెళ్ళలేకపోతే మరి వెళ్ళే వాళ్ళ స్వచ్ఛంద సంస్థలకి స్పాన్సర్షిప్ చేయడం. సో మీరు అది ప్రారంభించండి. మీరు ప్రతి ఒక్కరు మీ చేతితోని ప్రతి సిటిజన్ ప్లాన్ చేయండి. ఒకవేళ మీరు చేయలేకపోతే, ఆరోగ్యం పరిస్థితి బాగాలేకపోయినా, మీరు చేసినాక సెకండ్ రిమైండర్ ఏంటి, చేసేవాళ్ళు ఎక్కువ చేసే వాళ్ళకి కూడా మీరు ప్రోత్సహించండి. మాలాంటి వాళ్ళకి మరి మేము కూడా అనేక ప్లేసెస్కి వెళ్తున్నాం కాబట్టి మీకు కావాల్సిన తోచే సహాయాన్ని కూడా, మీకు కావాల్సిన ఆర్గనైజేషన్ సపోర్ట్ కూడా మీరు దయచేయచ్చు. ఎక్కడైనా మీరు మీ ఏరియాస్లో వాలంటీర్స్ ఒక దినాన్ని ఏర్పరచుకొని, ఆ దినం రోజు మీరు అందరు కలిసి మన యొక్క కాలనీలో ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయి, మనకు ఎన్ని రకాల పండ్లు మనం తింటాం, ఎన్ని చెట్లు మన ఇంట్లో మన కాలనీలో ఉన్నాయి. నేను మరి పొసూరులో నా కాలనీలో నేనేం చేశానంటే, ప్రతి ఇంటికి ఒక వెరైటీ ఆఫ్ ఫ్రూట్ని ఇచ్చాను. దాంతో మా పిల్లలందరికీ ఏం చెప్పారంటే, మనం ఏ సీజన్లో ఆ ఫ్రూట్ తీసుకొని మనం తిన్నప్పుడు కనీసం వారితో మనం స్నేహం చేయొచ్చు, అటువంటి నేచర్ టాపిక్ మనం మాట్లాడుకోవచ్చు. కాబట్టి ఇలాంటి మంచి హ్యాబిట్స్ నేచర్ మనకి బోధిస్తుంది. కాబట్టి దయచేసి మీరందరూ మన పిల్లలకి నేచర్తో కనెక్షన్ మనం తీసుకురాగలిగితే, ఇటు అగ్రికల్చర్లో మనం చాలామంది, నేను ఎప్పుడు ఒక పదం వాడతాను, మన యొక్క ఆరోగ్యాన్ని బాగాలేనప్పుడు ఇంగ్లీష్లో సిక్ అంటాం, సిక్ బాడీస్ని హీలింగ్ అని ఇంగ్లీష్లో వాడతాం. ఈరోజు ఒక మంచి మెసేజ్ మీ అందరికీ కన్వే చేయాలనుకుంటున్నాను. మనం అందరము మంచి ఆలోచిస్తే, భారతదేశంలో హెల్త్ అనేది ఒక చాలా అవేర్నెస్. ఇప్పుడు కూడా కరోనా ఎలా వస్తుంది, దానికి కావాల్సిన జాగ్రత్తలు ఏంటి అని ప్రతి ఒక్కరు మనం మాట్లాడుకుంటున్నాం. కానీ దాని తర్వాత నెక్స్ట్ లెటర్ ఏంటంటే ఎడ్యుకేషన్ కూడా ఇప్పుడు టెక్నాలజీ ద్వారా ఎడ్యుకేషన్ అయిపోయింది, స్కూల్స్ ద్వారా ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఇస్తున్నాం. అన్ని విషయాల్లో మనం రాకెట్ సైన్స్ని కూడా, మన రాకెట్ని మనం లాంచ్ చేస్తున్నాం. తర్వాత మనం ఏఐ టెక్నాలజీలో మనం సెకండ్ ప్లేస్ ఉన్నాం. అంత హై ఎడ్యుకేషన్ సిస్టమ్ మనది చాలా స్ట్రాంగ్గా ఉంది. కానీ ఇక్కడ నేను ఒక లెటర్ని మీకు తర్వాత ఇంట్రొడ్యూస్ చేస్తాను, దట్ ఈజ్ ఏ. దాన్ని మాత్రం మనం ఎక్కువ దాన్ని పట్టించుకోవట్లేదు. కానీ లైవ్లీహుడ్ అంటే మనం ఉద్యోగం ఎలా రావాలి, ఉద్యోగం కోసం ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి అని ఇప్పుడు దాని మీద కూడా చాలామంది డబ్బులు ఇస్తానికి కూడా చాలామంది సిద్ధంగా ఉన్నారు. కానీ నేనేమన్నా అంటే, మధ్యలో ఉన్న ఒక అగ్రికల్చర్ అనేది మనం కనుక కరెక్ట్గా మనం దాన్ని పాటిస్తే, దాని గురించి మనం కాన్సన్ట్రేట్ చేయగలిగితే, సరైన ఆహారం తిన్నప్పుడు,
ఇప్పుడు కరోనాలో మనకు మెడిసిన్ లేదని అందరికీ తెలుసు. ఇమ్యూనిటీ సిస్టమ్ని బిల్డ్ చేసుకుందాం అంటే ఎక్కడి నుంచి వస్తుంది ఇమ్యూనిటీ సిస్టమ్? మనం అగ్రికల్చర్లో సరైన ఫుడ్ తిన్నప్పుడే. కాబట్టి ఏమైంది, అగ్రికల్చర్లో వచ్చిన ఫుడ్ని సరైన ఫుడ్ తిన్నప్పుడు సరైన ఆరోగ్యం మీకు ఉంటుందనే విషయం మీకు తెలిసిపోయింది. అంటే హెల్త్ విషయాన్ని మనం అగ్రికల్చర్ ద్వారా మనం మంచిగా చేసుకోవచ్చు. అంతేకాకుండా వ్యవసాయం మనం ఏం చేస్తుందంటే సృష్టిని సైన్స్ నీకు చెప్తుంది, స్పిరిచువాలిటీ చెప్తుంది, ఒకదానికి ఒక తోడు కమ్యూనిటీ డెవలప్మెంట్ గురించి చెప్తుంది, అంటే ఒక డిపెండెన్సీ అనేది కూడా చెప్తుంది. ఇవన్నీ చెప్పగలిగింది ఒకే ఒకటి, వ్యవసాయం. అంటే ఏంది, ఎడ్యుకేషన్ కూడా నీకు వ్యవసాయం ద్వారా మనం ప్రతి ఇన్నోవేషన్ హ్యాస్ కమ్ ఫ్రమ్, అంటే ఇప్పుడు మనం ఎనీ తీసుకున్నా కూడా వ్యవసాయం నుంచే మనం తీసుకుని దాన్ని ఇన్నోవేషన్ చేస్తాం. కానీ ఆ ఇన్నోవేషన్ మాత్రం మనం మిస్యూజ్ చేస్తున్నాం, సృష్టికి మనం దెబ్బతీస్తున్నాం. మనం సృష్టిలో ఒక చిన్న కాంపోనెంట్ తీసుకొని దాని మీద మనం బిజినెస్ చేస్తున్నాం. అలా కాకుండా హ్యుమానిటీ కూడా చచ్చిపోతుంది. కాబట్టి మనం దయచేసి అక్కడే మనకు సైన్స్ ఎడ్యుకేషన్ కూడా తెలుస్తుంది. అంతేకాకుండా మరి నేను ఇక్కడ ఒక ప్లేస్లో ప్రాంతంలో ఉన్నాను. ఈ ఒక రైతు తన యొక్క వ్యవసాయం చేయడం వల్ల కనీసం ఒక ఎకరంలో 2 మనుషులకి ఉద్యోగం ఇప్పిస్తాడు. అంటే ఏంది, మన యొక్క లైవ్లీహుడ్ కూడా ఇప్పుడు మనందరికీ తెలుసు, వ్యవసాయం ద్వారానే మన యొక్క చాలామంది ఊర్లలో మనకి వారికి ఒక జీవనోపాధి నడుస్తుంది. కాబట్టి లైవ్లీహుడ్ ఆల్సో టేకెన్ కేర్. సో కాబట్టి మనం ఇగ్నోర్ చేసిన అగ్రికల్చర్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అంతేకాకుండా ఈ యొక్క వరల్డ్స్ ఎన్వైరన్మెంట్ ద్వారా మరి ఈ యొక్క మూమెంట్ని సక్సెస్ చేయాలంటే every one citizen has to plant at least one tree, and this is, if you can do it without any fail, collectively we can make it the world best center and model country, and we can meet all the 17 goals of the sustainable goals in this world. So with this message, not only you support and just don't plant, because many people are planting for the sake of photographs. It's not that. I want, if possible, send a clip to us. Possible, send an SMS, and every stage you can showcase and teach this child how much struggle, how you are building your life, the same way how you are able to build the nature connection to the child in every stage. When the pest controls, how you can manage, how the other alternate pest can be bring and solve the problem. You can teach these things to your children. So that is where you have a science, you have an education, you have a health, and you have a livelihood. If you concentrate on this environment, please join this movement of one citizen, one plant. Jai Hind. Thank you very much.